నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చెంతనే. నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చెంతనే. నా దాగు చోటువు నీవేనని నమ్మిక ఉంచాను నీ మీదనే. అవునన్నా కాదన్నా వెలుగైనా వెదలైనా నీ
ఆనందం నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నా ఊపిరయ్యింది నీ శ్వాసని నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. శ్వాసని నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. నీ ప్రాణమిచ్చింది నా కొరకని నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే అనుబంధం నీలోనే ఆనందం నీతోనే అనుబంధం నీలోనే ఆనందం. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి స్నేహము. ఎవరు నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే అనుబంధం నీలోనే ఆనందం నీతోనే అనుబంధం నీలోనే ఆనందం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యము అపోస్తుల కార్యములు కొత్త నిబంధన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వాక్యం నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిస్టము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తులు బోధయందును సహాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును
ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతి వారిని భయము కలిగెను మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తులు ద్వారా జరిగెను. ఎక్కడ చదివావు? హల్లెలూయా. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించినట్లయితే వాక్యంలో మనకు ఒక వాక్యం వినపడతా ఉంది. ఏమిటి ఆ వాక్యం అంటే సంహాసము. ఏమని పడుతుందండి? సంహాసము. సంహాసము అంటే తెలుగులో అది, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెలోషిప్ అంటారు. ఇంగ్లీష్లో ఫెలోషిప్ అంటారు. అంటే కలిసి ఉండుట, కలిసి జీవించుట. ఇప్పుడు సహోదరి చదివిన వాక్యాలలో ఏం జరుగుతుంది? అనేక మంది అపోస్తులు కలిసి ఒక చోట చేరుకొని ప్రతి వారము రొట్టె విరుచుచు దేవుని ఆరాధన యందు ఎంతో ప్రేమ కలిగి జీవిస్తున్నట్లుగా వాక్యం చదువుతా ఉంది. అంటే ఈరోజు మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నాం? దేవుని సంహాసంలో మనందరం ఉన్నాం. హల్లెలూయా. ఏ సమాసంలో ఉన్నాం మనందరం? పని బాటల సమాసంలో ఉన్నామా? వ్యాపారం సమాసంలో ఉన్నామా? ఏమన్నా చెవులు వ్యాపారాలు చేస్తున్నామా? చేయట్లా. మనం ఏ సమాసంలో కలుస్తున్నాం ఇక్కడ అందరం అంటే దేవుని సమాసంలో. ఈ దేవుని సమాసంలో ఏం చేయాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఫెలోషిప్ ఎలా ఉండాలంటున్నాడంటే ఒకళ్ళ యందు ఒకళ్ళు ఇచ్చుపుచ్చుకునేటటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకళ్ళ యందు ఒకళ్ళు ఇచ్చుపుచ్చుకునే ప్రేమ కలిగి ఉండాలి. దానినే సంహాసం అంటారు. అంతేకాదండి, ఇద్దరు వ్యక్తులు సమాసంగా ఉండాలంటే ఏం చేస్తారు? వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తే ఈయన సహాయం చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు ఉంటే ఈయన వాడుకుంటాడు. ఈయన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే ఆయనకి ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరమైతే తెచ్చుకొని తింటాడు. అవసరమైతే ఈయన వండింది వాళ్ళకి పెడతాడు. అంతేనా కాదా? దీన్నే సంహాసం అంటారు. అంతేనా? దీనిని ఏమంటారు? సంహాసము. కాబట్టి ఈ లోక సమాసాలేమో వస్తు సహాయాలు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఆహార పదార్థాల సమాసాలు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని వాక్యము దేవుని సమాసం అయితే ఎట్లా ఉండాలంటేనండి, దేవుని యొక్క సమాసము దేవుని ఆరాధనకు మనందరం క్రమం తప్పకుండా రావటం, దేవుని యొక్క సమాసం కడిగినట్టు వాళ్ళు మొత్తం. దేవుని యొక్క ఆరాధనకు మనందరం క్రమం తప్పకుండా వస్తే మనందరం కూడా దేవుని యొక్క సమాసం అవుతాం. అలాగనే దేవుని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవునితో మనం సమాసం ఉన్నట్లు అవుతాం. అంతేనా కాదండి? దేవుని వాక్యం మనం వింటున్నాం. దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలా, వదిలిపెట్టాలా? భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని భద్రపరుచుకొని మరలా దాన్ని అవసరమైనప్పుడు మనం దాన్ని ఆలోచన చేయాలి. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పగలను. ఏంటంటే గేదెలు పొలం మీదకి వెళ్ళినప్పుడు గబగబ మేస్తాయి. తెలుసుగా మీకు? స్పీడ్గా మేస్తాయి. సాయంత్రం వరకు మేసి ఆగకుండా సాయంత్రం ఇంటికి వచ్చి కట్టేసి మనం ఉంటాం కదండి. ఒక అరగంట తర్వాత కానీ పావుగంట తర్వాత కానీ గేదె కాడికి వెళితే గేదె ఏం చేస్తుంటుందండి? నెమరేస్తుంటుంది. అంటే అర్థమైంది? ఆహారాన్ని మళ్ళా నవ్వుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఇది అంటే ఇది ఆహారాన్ని మొత్తాన్ని కూడా ఒక సంచిలో వేసుకుంటుంది ముందు లడావిడిగా. ఆ సంచిలో ఒక ఉండలుగా వేసి దేయటం కూడా ఎట్టేస్తే తెలుసా? ఒక ఉండ దాన్ని గొప్పకు బట్టి అంత ఉండ తయారు చేసి ఉండల్లో వేసుకుంటుంది. ఆ ఉండగానే ఉంటుంది అక్కడ. అది ఆ ఉండగానే ఉంటుంది. మరలా దీనికి అవసరమైనప్పుడు ఆ ఉండని బయటికి తీసిద్ది, గొంతులోకి తీసి ఆ గొంతులో ఆ ఉండని మెత్తగా నవిలి మళ్ళీ వేరే సంచిలోకి వేసుకుంటా ఉంటుంది. అట్లా 2 పొట్టలు ఉంటాయి వాటికి. అర్థమైందా? ఒకటేమో స్పీడ్ పొట్ట ఉంటుంది, ఒకటేమో స్లో పొట్ట ఉంటుంది. స్పీడ్గా ఆహారాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక పొట్ట, ఇంకొక పొట్ట ఏమో అరిగిన తర్వాత పంపించి. అట్లానే మనం కూడా ఏంటంటే మనకు కూడా 2 మెదళ్ళు ఉంటాయి. ఉండవా? మనకు 2 మెదళ్ళు ఉన్నాయి, ఒక మెదడు ఉందా? 2 ఉన్నాయి. ఒప్పుకుంటారా? ఒకటి చిన్న మెదడు, రెండోది పెద్ద మెదడు. చిన్న మెదడు దేనికి పనిచేసిద్దయ్యా అంటే మన యొక్క విషయాలన్నిటినీ స్టోర్ చేసుకోవటానికి చిన్న మెదడు ఉంటుంది. ఏంటిని?
మనకు అవసరమైన కొన్ని విషయాలన్నీ స్టోర్ చేసుకున్నట్టు అనమాట. మెమరీ కార్డ్ లాంటిది, మనం సెల్ ఫోన్లో వేసే మెమరీ కార్డ్ లాంటిది. మరి పెద్ద మెదడు ఎందుకు పెట్టాడయ్యా అంటే ఈ శరీర అవయవాలకు అవసరమైనటువంటి శక్తిని ఇవ్వటానికి ఉంటుంది. ఇది అర్థమైందా? శరీరంలో ఉండేటటువంటి ప్రతి పార్ట్ మనకు కదులుతూ ఉంటుంది. అవునండి, ఈ పార్ట్ ప్రతి ఒక్కటి కదలాలంటే దీనికి ఏం చేయాలా? ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మెదడులో నుండి వస్తూ ఉంటుంది. మెదడు ద్వారా ఇప్పుడు నేనున్నాను, మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆ విషయం ముందుగా మెదడుకు తెలుస్తుంది. మెదడుకు తెలిసి మెదడు ఆ యొక్క స్వరపేటిగా నేలమైనటువంటి దీంతో మాట్లాడమని చెప్పి చెప్తా ఉంటుంది. ఏమని? ఇదిగో మాట్లాడు, ఇదిగో ఈ మాట మాట్లాడు, ఇదిగో ఈ మాట మాట్లాడు అన్నది చెబుతూ ఉంటే ఈ నోరు మాట్లాడుతూ ఉంటుంది. అవునా కాదా? ఇది నిజమా అబద్ధం మీకు అర్థమవుతుందా? మెదడు పని చేయనోడికి మనం ఏం చెప్పితే అర్థమైద్దా? అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? మనం చెప్పే మైండ్ వాడికి అర్థం కావట్లేదంటే వాడి మెదడు పని చేయట్లేదని అర్థం. అర్థమవుతుందండి? అంటే మెదడు పని చేస్తుంది అంటే అర్థమైంది, మనం చెప్పే ప్రతి విషయం వాడికి అర్థమవుతుంటుంది. అట్లానే మెదడు మనకు కూడా పని చేస్తుందంటే అర్థమైంది, మనం ఆలోచన చేసే ప్రతిదీ మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. అర్థమైందా? తాగిన వాళ్ళని గమనించండి మీరు. మనం తాగిన వాళ్ళ గురించి ప్రస్తావన చేయకూడదు, తప్పు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళని మనం విమర్శించాలని కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని విమర్శించాలని కాదు. ఎందుకంటే ఈ ఉదాహరణ అయితే మనకు సూటబుల్గా అర్థమైందని దాన్ని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తికి మత్తు పదార్థాన్ని సేవించిన వ్యక్తికి తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. ఎలా తేడా ఉంటుందని మీరు గమనిస్తారు? చేతులు ఇటు ఏడుతుంటాడు, ఇటు వేస్తుంటాడు, కళ్ళు మూతలు పడుతుంటే ఒళ్ళంతా తూగుతుంటాడు, కింద పడుతుంటాడు, పైకి లెగుతుంటాడు, మాట సరిగ్గా రాదు. ఎన్ని లక్షణాలు కలిగి ఉంటాడు. ఎందుకు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు ఇతను అంటే మనకు వెంటనే అర్థమైపోతుంది, ఇతడు మత్తు పదార్థాన్ని సేవించి ఉన్నాడు అని. అర్థమవుతుంది లేదా? అంటే మత్తు పదార్థం సేవించేటటువంటి వ్యక్తికి ఏం జరుగుతుంది? ఇక్కడ తన మెదడు పని చేయకుండా పోతుందని అర్థం. హల్లెలూయా. తన మెదడు పని చేయకుండా పోతుంది కాబట్టి చెయ్యి ఇష్టం వచ్చినట్టు చెయ్యి పోతుంది, కాలు ఇష్టం వచ్చినట్టు కాలు పోతుంది, నోరు ఇష్టం వచ్చినట్టు నోరు పోతుంది, బాడీ తను ఇష్టం వచ్చినట్టు తన లాంగ్వేజ్ లాగా ఊగుతూ ఉంటుంది. అదే నువ్వు ముందు వేసుకోకుండా కరెక్ట్గా ఉన్న మనిషికి ఎట్టుంటాడు? ఊగుతాడా? చెయ్యి అట్ట పెడతాడు ఊగుతాడా? అదో రకంగా మాట్లాడతాడా? చెప్పండి, మాట్లాడు. మన మెదడు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు, ఏం మాట్లాడకూడదు అది మాట్లాడు. ఎందుకంటే మైండ్ సెన్స్లో ఉంటాం మనం. ఏమంటాం? మైండ్ సెన్స్లో ఉండి మైండ్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంటుంది. అబ్బాయి నువ్వు కరెక్ట్గా ఉండాలా, పక్కన వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడాలా, వాళ్ళతో సమాసం కరెక్ట్గా ఉండాలా, వీళ్ళతో కరెక్ట్గా ఉండాలా అని మెదడు మనకు సమాసాన్ని తీర్పుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే దేవుని యొక్క ఆరాధనలో మనం ఉన్నప్పుడండి, దేవుడు ప్రార్థనలోకి వచ్చి ప్రార్థన చేయటం వారం వారం అదొక సంహాసం అయితే, దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేది మొట్టమొదటిది, అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మన టైం బాగాక ఒక వారం రాలా, 2 వారాలు మందిరానికి రాలా, ఏం కాదు, ఏం కాదు. కానీ దేవుని వాక్యము నీ హృదయములో లేదనుకో, దానివల్ల నీకు ప్రమాదం అవుతుంది. హల్లెలూయా. అవునా కదా? దేవుని వాక్యము నీలో లేకపోతే, అందుకని దేవుని యొక్క ఆరాధన మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఈ వాక్యమే నీ జీవితాన్ని నడిపించింది. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు ఆనికాల ఇంటికాడ చదువుకోండి. ఎందుకంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని వద్దముండును, వాక్యమే దేవుడై కృపా సత్య సంపన్నుడై ఈ భూమి మీదకు శరీరధారి అయి వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ అన్న మాటలు అయ్యా అక్కడ. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ మాటలు, మనం చదివేటటువంటి ఈ ప్రతి మాట, బైబిల్ నందు మనం చదివేటటువంటి ప్రతి వాక్యము కూడా దేవుడు తన పరిశుద్ధ ఆత్మ చేత రాయించబడి ఉన్నది. దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఆలోచన శక్తి అది. కాబట్టి మనుషుడకు అందనటువంటి శక్తి దేవుని ద్వారా మానవుడు ఈ పరిశుద్ధ గ్రంథములోనికి రాయటం జరిగింది. ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు రాసిందా? కొన్ని వందల సంవత్సరాల పూర్వమే దేవుడు మన కోసం రాయించాడు. ఎందుకనంటే భావితరాల వాళ్ళు, భావితరాల యొక్క మనుషులు
వీటిని గుర్తెరిగి ఈ వాక్యానుసారంగా ఎవరైతే తమ హృదయాలను మార్చుకుంటారో, ఈ వాక్యానుసారంగా ఎవరైతే తమ యొక్క జీవితాలను మార్చుకుంటారో వారు పరిశుద్ధులై ఈ భూమి మీద జీవించి నా రాజ్యానికి చేర్చబడతారు అని చెప్పేసి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అందించాడు. అందుకనే ఇప్పుడు వాక్యం ఏంటంటే, దేవుని ఆరాధనకు వచ్చేటటువంటి మనందరము కూడా సహవాసం కలిగి ఉండాలి. ఏ సహవాసం? దేవునితో కలిగినటువంటిది, దేవునితో కూడినటువంటి సహవాసం, ప్రార్థనతో కూడినటువంటి సహవాసం, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునేటటువంటి సహవాసం, రొట్టె విరుచుటలో సహవాసం, బల్ల ఆరాధనలో చెయ్యి వేయడానికి సహవాసం. ఎన్ని సమాసాలు చెబుతున్నాను వినపడుతుందా? సమాసం అంటే చాలామంది రకరకాల సమాసాలు చెప్పుకుంటుంటారు. అవి కాదు, ఇక్కడ ఈ లోక సమాసం కాదు ఇక్కడ చెప్పే వాక్యం. అర్థమవుతుందండి? లోక సమాసాలు వేరు. లోక సమాసాలకు పోతే ఒక్కోసారి మనకు అన్నీ ఇరిగిపోతాయి. నేను చెప్తున్నా, ఎందుకంటే చూడండి, అది కూడా వాక్యాలు బైబిల్లోనే చెప్తాడు. అది ప్రసంగ సామెతల గ్రంథాల్లో చెప్తాడు అండి. ఎందుకంటే సామెతల గ్రంథాల్లో బిడ్డ ఎలా ఉండాలనేటటువంటి విషయాన్ని సొలొమోన్ గారు చెప్తా ఉంటాడు. ఇదిగో ఒక వ్యక్తి వాడిని కొడదాం రండి, ఇదిగో ఒక వ్యక్తి అతను మోసం చేద్దాం రండి అని పిలుస్తూ ఉంటాడు. ఇలాంటి సమాసాలకు నువ్వు వెళ్ళిన ఎడలా నీవు అగస్త్యముగా మరణమవుదు అని ఆ యొక్క సామెతల గ్రంథాల్లో ఉంటాయి. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యానుసారంగా నువ్వు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఉండాలి. ఎలాంటి చెడు క్రియలు చేయటానికి మనం ఇష్టపడకూడదు. ఒకవేళ చేయటానికి ఇష్టపడితే అది దురాత్మ వలన జరుగుతుంది, కాబట్టి దాని వలన మనకు శ్రమలు వస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ఫాలో అవ్వాలి. ఎక్కడ ఏమి కరెక్టా కాదా అది మన అంతరంగంతో దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రతి మనిషికి ఒక అంతరంగం ఉంది, లేదండి? లేదా? మనిషిలో హృదయం లేదా? హృదయం లేని మనిషి ఉన్నాడా? ఈడ ప్రతి ఒక్క మనిషిలో హృదయం ఉంది. మనకు మాట్లాడేదేమో వినపడుతుంది, హృదయమునందుది దేవునికి అవపడుతుంది. హల్లెలూయా. అవునా? మాట్లాడేది నీకు వినపడితే హృదయంలో ఉన్నది ఎవరికి వినపడుతుంటుంది? దేవునికి వినపడతా ఉంటుంది. సో మనం ఏది కరెక్టో, ఏది అసత్యమో, ఏది న్యాయమో, ఏది అసత్యమో గమనించి మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమై ఉండాము. అందుకని అపోస్తులందరూ కూడా దేవుని ఆరాధనలో సహవాసం కలిగి ఉన్నారు, రొట్టె విరుచుటలో సహవాసం కలిగి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక 4 వాక్యాలు చదువమ్మా, తర్వాత కంటిన్యూ చెయ్యి. విశ్వాసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమస్తంగా ఉంచుకునేరు. ఇందు అనగా వారు తమ సారాస్థిత రాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొద్దికి పంపించిటిరి. మరియు వేరొక మనుషులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనవచ్చుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయములతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుండెను. హల్లెలూయా. అనుదినము దేవుని ఆరాధనలో వాళ్ళు కలుసుకుంటారంట. ఎవరో? అపోస్తులు కలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని సంఘం. అవునా? ఒక మందిరం ఉందంటే అక్కడ సంఘం ఉంటుంది. ఈ సంఘానికి ఒక పెద్ద ఉంటాడు. ఈ సంఘములో అనేక మంది పరిచారకులు ఉంటారు. ఈ సంఘములో అనేక మంది సేవకులు ఉంటారు. ఈ సంఘం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక విధమైన క్రమశిక్షణతో ఎదుగుతూ ఉంటుంది. అంటే మనది చిన్న సంఘం కాబట్టి మీకు అర్థం కావట్లా, అంతేనా కదా? ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు చూసారనుకో, షాలేమన్న గారి మందిరం ఉంది, మీరు గమనించండి, ఆడ రోజుకి 500 మందికి భోజనం వండాలంట ఆయన. హల్లెలూయా. మొన్న సాక్ష్యం చెబుతున్నాను, నేను చూసి ఆయన మెసేజ్లో. ఎంతమంది? రోజుకి 500 మందికి భోజనం పెట్టడం అంటే మామూలు విషయమేనా? అక్కడ ఎంతమంది అప్పుడు పరిచారకులు ఉంటారు, ఎంతమంది సేవకులు ఆడకు వస్తున్నారు, ఎంతమంది ఆడ గ్యాదర్ అవుతున్నారు రోజు కూడా. ఒక ఆరాధన అప్పుడైతేనేమో ఫుల్ టాప్ వస్తారు. కనీసంలో 50 మంది, కనీసం ఆడ 500 మందికి కూడా భోజనాలు రోజు కూడా 200 మినిమం,
200 మినిమం, అసలు కంపల్సరీ 200 భోజనాలు తక్కువ ఇస్తారు, లేకపోవటానికి లేదు. అక్కడ నుంచి మ్యాక్సిమం 500. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా అన్నతో పని ఉండి నువ్వు వెళ్ళావు అనుకో, నీకు కూడా భోజనమే. ఆయనతో ఏదైనా అవసరం ఉండి పని వెళ్ళే ప్రతి ఒక్కరికి భోజనమే. ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళే వాళ్ళకి భోజనాలే, ప్రతి దానికి భోజనాలే. ఎందుకనంటే పాపం దూరాభారం నుంచి వస్తారు, మరి దైవ సేవకుడిని కలవాలని. ఆయన ఉన్నప్పుడు కాసేపు లేట్ కావచ్చు, కాసేపు వెంటనే కలవచ్చు, కుదరపోవచ్చు. అందుకని ఎవరైతే మధ్యాహ్న సమయం 10 గంటలు దాటిన తర్వాత 3 గంటల వరకు ఎవరైతే మందిరాన్ని దర్శిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ భోజనాలు పెడతారు. తెలుసా మీకు అసలు? అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది అర్థం? ఒక దేవుని సంహాసం జరుగుతూ ఉంది, దేవుని యొక్క ప్రార్థనా కూటమి అక్కడ జరుగుతున్నట్టు డైలీ కూడా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అపోస్తులు అందరూ కూడా ఏకమయ్యి వాళ్ళు దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించండి, అన్న అంత మందిరాన్ని అంత అభివృద్ధి చేయగలిగాడంటే అన్న ఒక్కడ వల్ల అయిందా? కాలా. అనేక మంది బల్లారాధనలో చేతులు వేసి, అనేక మంది అన్నకు తోడ్పాటిచ్చి, అనేక మంది తమకున్నటువంటి ఆస్తులను అన్నకు సహకరిస్తే అన్న అంత అభివృద్ధి చేయగలిగాడు. అందరూ కలిసి అక్కడ ఆరాధన చేస్తున్నారు. అంతేనా కాదా? అన్న ఒక్కడే చేస్తున్నాడా? ఏ సంఘమైనా ఒక్కటే చేయగలుగుతుందా? చెయ్యలేడు. ఎందుకనంటే సంఘం కూడుకోవాలి, సంఘముగా అందరూ ఎదగాల్సిన బాధ్యత ఉంటుంది దేవుని ఆరాధనలో. అలాంటి ఆరాధనలో సమాసం కలిగి ఉండాలా. అయితే ఇక్కడ ఏంటంటే అపోస్తులు వాళ్ళందరూ ఏం చేశారంటే, వాస్తవంగా వాక్యానుసారంగా మనం గమనిస్తే వాళ్ళు తమకున్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముకొని మరి దేవుని ఆరాధనకు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నాడు. కానీ ఇక్కడ ప్రజెంట్ కాలంలో మనమైతే అలా అడగం, వాళ్ళ లెక్క వేరే ఉంటుంది. అప్పుడు వాళ్ళు చేసిన ఆరాధనలు వేరు. అలా చేసుకునే తీర్మానం కలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దేవుని ఆరాధనలు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కొంతమంది పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఏ ఉన్నాయో వాళ్ళు అనేక సేవాతృప్త కార్యాలు, అన్నదానాలు, మరి వస్త్రదానాలు, దాదాపుగా అన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు సమృద్ధిగా ధనము ఉంటే బాగుంటుందని ప్రేమ కలిగి ధనం ఉన్నటువంటి వాళ్ళు, అధికంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఆ దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి కూడా మరి ఆ యొక్క మందిరాల కాడికి వెళ్ళి ఆ ధనాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. అయ్యా ఈ 1000 రూపాయలు తీసుకుని ఆయన భోజనం ఖర్చులకు వాడుకో, దేవుడికి ఇదిగో ఒక 5,000 ఇస్తాను, ఏమన్నా చర్చి నిర్మాణంలోకి వాడుకోయ్యా, అయ్యా ఇది ఒక 10,000 ఇస్తాను, ఇదిగో ఇంకా ఏదైనా ఉంటే కార్యక్రమం చేసి కాస్త బట్టలు కొని 10 మందికి అన్నదానం వస్త్రదానం చేయయ్యా అని అనేక మంది వచ్చి ఆ యొక్క సంహాసంలో కూడుకొని, సంఘంలో కూడుకొని వాళ్ళు అలాగా తమ యొక్క ఉన్నటువంటి ఆస్తులను దేవుని ఆరాధన కొరకు సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళది సంహాసం అంటారు. హల్లెలూయా. అలాగ కూడి ఉండేటటువంటి సంఘాన్ని ఇది సంహాసముతో కూడినటువంటి సంఘము అంటారు. అర్థమవుతున్న వాక్యము? అలా ఎదగాలంటే మన హృదయాలలో ఏముండాలి? ఏముండాలి మన హృదయాల్లో? చెప్పండి. మన హృదయాలలో దేవుని యందు విశ్వాసం ఎక్కువ కలిగి ఉండాలి. ఎవరి యందు విశ్వాసం కలిగి ఉండాలా? మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ మందిరంలో 2016లో వచ్చా, 2018లో నేను రక్షణ పొందా, 2020లో నేను అభిషేకం పొందా. నేను రాంగల్నే ఒకేసారి బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పలా. అవునా? తెలుస్తుందన్న ఆలోచన. 16లో విశ్వాసిని, 18లో రక్షణ, 20లో అభిషేకం, 20 నుంచి నా ఆరాధన ఇలా కొనసాగింది. అలాగనే దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా పిలుపునిస్తాడు. ఇచ్చినటువంటి పిలుపుని నువ్వు సార్థకం చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మీరు జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. మన దేహములో అవయవాలు చాలా ఉన్నాయి, ఉన్నాయా కాదా? ఇందులో ఒక అవయవాన్ని నువ్వు తక్కువగా చూస్తావా? చెప్పు నాకు. ఏందులే కాళ్ళు ఎప్పుడు ఆ బురదలో నడుస్తూ ఉంటే ఆ మట్టి కొట్టుకుని దరిద్రపు కాళ్ళు ఎందుకంటే నరుక్కుంటావా? చెప్పు. ఎప్పుడు చూసినా బురద దొక్కుతుంటుంది, ఎప్పుడు చూసినా మట్టిలో తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా బురదే దీనికి, ఎందుకు ఈ కాళ్ళు నరుకుతావా? నరికితే నువ్వే అయిపోతావు. అంతేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి పనికిరాదు అనుకున్నది మనం అనుకోవటానికి లేదు. మన దేహంలో కాళ్ళ కాడి నుంచి తలక మీద ఎంట్రుకుల దాకా మనకు అవసరమే. ఇవన్నీ ఉంటేనే దేహానికి పవరు. అట్లానే దేవుని యొక్క మందిర సంహాసంలో కూడా
విశ్వాసుల కానించి మొదలుకొని సేవకులు, పరిచారకులు, మరి అందరూ కలిసి ఉంటేనే అది ఆరాధన సమాసం అయింది. చాలామందికి ఏంటంటే ఇలాంటి ఫీలింగ్స్ కొంతమందిలో ఉంటాయి. నేను ఎప్పుడు ఈ సేవ పరిచర్యన నా బ్రతుకు అనుకొని మనసులో బాధపడి ఫీల్ అయ్యే వాళ్ళని దేవుడు అంతరంగాల్లో ఉండి గ్రహిస్తూ ఉంటాడు. నీలో తగ్గింపు లేదు కాబట్టి దేవుడు నీ యందు అవిశ్వాసం కలిగి ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పింది. దేవుని మందిరంలో నువ్వు చీపురు చూసుకొని ఊడిచినా ఒకటే, ఒక సహోదరుడు నిలబడి వాక్యమును ఉపదేశించినా ఒక్కటే. అవునా కాదా? నేను నువ్వు దేవుని దృష్టిలో సమానులమే. ఆయన మైకులు పట్టుకొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెబుతాడు. నేనేందయ్యా బాబు ఇటు చేపలు పరవాలా అంటే కుదరదు. నీకిచ్చినటువంటి జ్ఞానములో, నీకున్నటువంటి సందేశంలో, నీకున్నటువంటి పవర్లో అదే. దాన్ని నువ్వు ఇష్టంగా చేసుకోవాలి. నువ్వు దాన్ని ఇష్టంగా చేసినప్పుడే దేవుడికి నువ్వు ఇష్టడు అవుతావు. కాదు నేను అది చేయాలంటే నీకు లేనప్పుడు ఏం చేస్తావు? నా కళ్ళు లేవండి, నేను ఒక్కడినే నడవాలంటే నడుస్తానా చెప్పండి? నా కళ్ళు లేవు, నేను ఒక్కడినే వెళ్ళాలంటే వెళ్తాను ఎడబడతాడికి? నాకు హెల్ప్ కావాల్సిందే. అట్లానే నాకు మోటి మాట రాదు, నేను తీయగా పాటలు పాడాలంట. కుదిరిద్దండి? గొంతు లేనప్పుడు నువ్వు పాటలు ఏం పాడతావు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉదాహరణలో అదిగోదిగోదిగోదు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని మన హృదయాలలో కోరటం కాదు. దేవుడు మనకేమి ఇచ్చాడు, నాకు తగిన పని, నాకు తగిన పాత్ర ఈ యొక్క సంహాస మందిరంలో ఏంది అనేది మనం గమనించుకోవాలి. ఒక్కొక్కడికి రకరకాల కృపిస్తాడు, పరిచర్య ఇస్తాడు, సేవకుడిని ఇస్తాడు, అలాగనే అతనికి చక్కగా పాటలు పాడే కృపిస్తాడు. అట్లానే అతను ఒక విధమైనటువంటి సేవకుడుగా వాడుకునే కృప కూడా ఇస్తాడు. ఇప్పుడు నేను మొట్టమొదటిగా ఇక్కడికి ఎట్లా వచ్చాను? ఒక విశ్వాసిగా వచ్చా. 2 సంవత్సరాలు ఈ మందిరాన్ని ఊడ్చా. నేను నాకు తెలుసు నా అంతరంగంలో ఈ మందిరాన్ని నేను ఊడ్చా 2 ఏళ్ళు. ఊరికే నన్ను దేవుడు తీసుకొచ్చాడు బెట్లా. అర్థమైందా? 2 సంవత్సరాలు ఓపికతో మందిరాన్ని ఊడ్చి మైకులు పెట్టేవాడిని నేను. తర్వాత అప్పుడు అన్నోళ్ళు సమాసం చేస్తున్నారేడా, సీమోన్ అన్నోళ్ళు అన్న ఇక్కడ పరిచర్య నడిపిస్తున్నప్పుడు నేను సమాసంగా ఒక విశ్వాసిగానే బ్రతికా 2 ఏళ్ళు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత రక్షణ పొందినప్పుడు అప్పుడు కూడా అప్పుడు దాకా చీపురు పెట్టి నడిపించాడు. ఎప్పుడైతే నేను రక్షణ పొందానో వెంటనే నేను కీబోర్డు వాయించడం మొదలుపెట్టా చర్చిలో. హల్లెలూయా. స్టెప్ మార్చాడు. అర్థమైందా? కీబోర్డు 2 సంవత్సరాలు వాయించిన తర్వాత అభిషేకాన్ని ఇచ్చాడు. అభిషేకం అయిపోయిన తర్వాత వాక్య పరిచర్య ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని మందిరములో మనము చేసేటటువంటి ప్రవర్తనను బట్టి, మనం దేవుడితో తగ్గింపుగా ఉండేటటువంటి కృపను బట్టి ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాని నీ అంతకు నువ్వు నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా అంటే ఇయ్యడో ఇస్తాడండి? ఇదిగో ఇది డబ్బులు పెట్టి కొనుక్కోటానికి ఇదేమి వస్తువు కాదు, దేవుని ప్రేమ. హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రేమ పొందాలంటే డబ్బుతో కొంటావా? ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు? ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు? 1 కోటి రూపాయలు ఇస్తావు. ఏమంటాడు? నా కోటి చాలేదు, ఇంకో కోటి ఇవ్వ అంటాడు. అంటాడా లేదా? అంటాడా లేదండి? 1 కోటి రూపాయలకి నీకు మనసిస్తాడా? కొంటల్లో చాలామంది ఈ మధ్య డబ్బులతో కొనుక్కుంటున్నారు ప్రేమలను కూడా. హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రేమ కాదు, యేసుక్రీస్తు వారికి ఉండే ప్రేమ సంహాసంతో కూడిన ప్రేమ కావాలి. ఆయనతోటి ఓర్పుతో కలిసి ప్రార్థన చేసేటటువంటి ప్రేమ కావాలి. సమాసం మందిరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకళ్ళ ఎడల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. స్వార్థమైన ప్రేమలో పనికిరావు. మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన దేవుడు చూస్తూ ఉంటాడు. మనలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన దేవుని కళ్ళెదురుగా ఉంటుంది. మనం మనుషులను మోసం చేయొచ్చావు కానీ దేవుడిని మోసం చెయ్యలేము. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని సమాసం ఎలా ఉంటుంది, దేవునితో దేవుని మందిరాల్లో సమాసం ఎట్లుంటుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం 1 నుంచి 5 దాకా చదువమ్మా. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను
ప్రేమ వలన ఆధారమైనను ఆత్మయందు ఏ సావాసమైనను ఏ దయ సారసమైనను వాస్తవమైనను ఉండ ఎడల మీరు ఎక్కడ మనసు కలుగుచున్నగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారు ఉండి ఒక దాని యందే మనసుందని నా సంతోషమును సంపూర్ణము చేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీలు రాసినటువంటి అధ్యాయంలో దేవుని బిడ్డలందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? యేసు క్రీస్తు వారికి కలిగిన మనస్సు కలిగి ఉండాలి అనేటటువంటి వాక్యాన్ని ఫిలిప్పీకి రాసినటువంటి వాక్యాల్లో అపోస్తలుడైన పౌలు గారు మనకు వివరిస్తున్నాడు. అంటే సంఘములో మనందరం జీవిస్తూ ఉంటాం కానండి, మన మనసులు కలవు. అవునా కాదా? కలవు. నిజం చెప్తున్నాను నేను. ఇక్కడే కాదు, ఏ సంఘంలో కూడా కలవు. కానీ కలవాలని వాక్యం ప్రకటిస్తుంది. ఏం చెప్తుంది? సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయము దేవునికి కనెక్ట్ అయ్యి అందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటేనండి, ఒక వ్యక్తి మంచి విషయాన్ని బోధిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి మంచి విషయాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మంచి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించటానికి ఇష్టపడాలి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించటానికి ఇష్టపడాలి. అప్పుడు దానిని ఏక మనస్సు కలిగి ఉన్నవారు అని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు మేము వాక్యం చక్కగా చెప్తాం, అన్నీ వివరంగా వింటారు. మీరు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టానుసారంగా మీరు ఆలోచించారనుకోండి, అది ఏక మనసు ఎట్లా అవుతుంది? దేవుని వాక్యం ఏం చెప్పిందో నీకు అర్థమవుతుంది కదా. దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఇంటికాడ ప్రవర్తన చేసామనుకో, మనం వెళ్ళి అది దేవుని సమాసంతో ఉన్నవాళ్ళం అవుతామా? దేవునితో మనం కనెక్ట్ అయిన వాళ్ళం అవుతామా? ఒక్కసారి ఆలోచించండి మనందరం కూడా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క వాక్యాల ద్వారా ఫిలిప్పీలతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరు దేవుని మందిరములో ఏక మనస్సు కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకళ్ళు సోదర భావాలు కలిగి ఉండాలి. ఏమండి, ఇక్కడ అలవాటు లేకపోతే నువ్వు రేపు దేవుని రాజ్యంలో ఏముంటావు? ఉంటావా? చెప్పు, ఉండగలుగుతావా? అసలు నీకు ఎంట్రన్సే ఉండదు. ఉంటావా ఉండకూడదా కాదు. ఇప్పుడు మీరు బీస్టో వడ్లు వేస్తారు కదా, వడ్లు వేసినప్పుడు కొంత మట్టి గింజలు కూడా ఉంటాయి అందులో. అవి వడ్లు బియ్యంగా మారినప్పుడు కూడా ఉంటాయి. వడ్లు బియ్యంగా మారినప్పుడు కూడా బియ్యంలో కూడా రాళ్ళు ఉంటాయి, ఉండవా? తర్వాత ఏం జరిగిద్ది అక్కడ చెప్పండి? తర్వాత ఏం జరిగిద్ది అంటే, ఆ బియ్యంలో ఉన్నటువంటి రాళ్లను మనము తీయటానికి ఇంకొక పక్కన మిషన్ ఉంటుంది, డీస్టోన్ అని కదా, వేరే మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో పోస్తారు. ఆ మిషన్లో పోసినప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ మిషన్లో మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కేవలం మట్టి గింజను మాత్రమే తీసిద్ది తప్ప ఒక్క బియ్యపు గింజను కూడా బయటికి తీయదు. హల్లెలూయా. తెలుసా మీకు? దాన్నే డీస్టోన్ అంటారు. దాని దగ్గర చాలా పవర్ ఉంటుంది. మనం అన్ని బియ్యము మట్టి మొత్తం కలిపి అందులో పోయి ఖచ్చితంగా బియ్యం వరకు వేరే వస్తాయి. నూకలు, నూక అంటే సన్నటి నూక, తర్వాత రాయి, ఇవి మాత్రం పక్కకెళ్ళిపోతాయి. సన్న నూక మట్టి పక్కకెళ్ళిపోతుంది. మిగతా ఒరిజినల్ బియ్యం అంతా కూడా చక్కగా మనకి గోతంలోకి వచ్చేస్తాయి. ఎట్లా జరుగుతుంది ఈ ప్రక్రియ అంటే, అక్కడ డీస్టోను అనేటటువంటి ఒక పాత్ర ద్వారా జరుగుతున్నది. మరి ఇక్కడ మనందరం ఏక మనస్సు కలిగి ఉండాలి అంటే మనకే పాత్ర కావాలి? చెప్పండి, ఏ పాత్ర కావాలి? మనందరిలో ఒకే ఆలోచన కలిగి ఉండాలి. మనందరం మంచిగా ఆలోచించగలగాలి. మనందరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమ కలిగి ఉండాలి. ఏ ఏ ఏ పనిముట్టు కావాలి ఇక్కడ మీకు? అక్కడ రాళ్ళల్లో నుంచి డీస్టోన్ పనిముట్టు పెడితే నీకు రాయి అంతా పోయి ఒరిజినల్ వచ్చినాయి కదా. అట్లానే మనందరం పరిశుద్ధులుగా ఉండాలి, మనందరం పరిశుద్ధాత్మతో ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలంటే ఏమి మనకి రావాలి? హల్లెలూయా. దేవుని ఆత్మనగా ఈ లోకంలో పరిశుద్ధాత్మ రావాలి. హల్లెలూయా. అందుకే అంటారు, ఆత్మచేత నువ్వు నడిపింపబడిన వాడవై ఉండాలి. దేని చేత? ఆత్మచేత నడిపింపబడాలా నువ్వు. అంతేగాని ఊరికి శరీరంతో రాకూడదు. శరీరంతో వచ్చే మనసు వేరుగా ఉంటుంది,
ఆత్మతో నడిచే మనసు వేరుగా ఉంటుంది. ఆత్మ అనగా దేవుని పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినది అని అంటే నీకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే, ఎదుటి వాళ్లను దూషించకూడదని మొట్టమొదటిగా మనకు చెప్తా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో 2 ఆజ్ఞలు పోయిన వారని చెప్పా మీకు. అందులో 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని 2వ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. చెప్పాడా లేదా? పోయిన వాక్యం చెప్పాడు పోయిన వారంలో. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించేటటువంటి మనస్సు నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, నీలో పరిశుద్ధాత్మ ఉంటేనే. పరిశుద్ధాత్మ అనేటటువంటిది ఏంటంటే, అది దేవునితో కనెక్ట్ అయినటువంటి ఆత్మ. ఏ ఆత్మ? దేవునితో కనెక్ట్ అయిన ఆత్మ. దేవునితో కనెక్ట్ అయినటువంటి పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీలో ఎలాంటి ద్వేషము, ఎలాంటి కోపము, ఎలాంటి మోసము, ఎలాంటి చెడు క్రియలకు సంబంధించినటువంటిది ఏది కూడా నీలో ప్రవేశించడానికి ఇష్టపడదు. ఒకవేళ ఇష్టపడుతున్నప్పుడు నువ్వు బలంగా ప్రార్థన చేస్తే ఎమ్మటే పరిశుద్ధాత్మ దాన్ని నెట్టివేసింది. హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో తొలగిపోతా ఉంది, దురాత్మే నిన్ను ఎమ్మడిస్తూ ఉంది, రకరకాల చెడ్డ ఆలోచనలు, చెడు పనులు చేయాలని, చెడ్డ కార్యాలు చేయాలని నీకు తలంపులు వస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, దేవునికి మోకాళ్ళేసి అక్కడే ఏ ప్లేస్లో అయితే నువ్వు ఉంటావు అక్కడే కన్నీటితో ప్రార్థన చేయాలి. తండ్రి, తండ్రి, ఏంది నా పరిస్థితి, నా ఆలోచనలేంటి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, అసలు మాకెందుకు ఇలాంటి సమస్య, మాకెందుకు ఇలాంటి క్రియేషన్, మాకెందుకు ఈ ప్రాబ్లం అని చాలా దీనంగా మనం ఘోరంగా ఘోషిస్తే దేవుని ఆత్మ మన మీదకు వచ్చి మనకు సమాధానాన్ని విడుదల చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకుని వారై ఉండాలి. ఏ ఆత్మను పొందుకోవాలి? పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉన్నప్పుడే మనందరము కూడా ఏక మనస్సు కలిగి ఉంటాము. అప్పుడు నాలో ఉండే ఆలోచనకి నీలో ఉండే ఆలోచనకి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే నీలోనూ ఆ ఆత్మ ఉంది కాబట్టి నువ్వు నా మాట వింటావు, నాలో ఆత్మ ఉంది కాబట్టి నేను నీ మాట వింటాను. అందుకనే పరిశుద్ధులు అందరూ కూడా మరి రోజు కూడుకొని, రోజు రొట్టె విరుచుట, రోజు ప్రార్థన చేయటం. మనం వారానికి ఒకసారి చేయటానికి కష్టపడతాం, అవునా? వారానికి ఒక రోజు ఉపవాసం ఉండటానికే మనం అల్లాడుతున్నాం. వాళ్ళు రోజు ఉపవాసేనంట. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా వస్తే కడుపు మార్చడమే వాళ్ళ పని. అపోస్తుల కార్యాల పరిస్థితి, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం 3 గంటల దాకా వస్తుండి 3 గంటలకి బళ్ళారాధన తీసుకుంటాం ప్రతి డైలీ. మళ్ళీ ప్రతి సాయంత్రం గ్రామాన్ని దర్శించి ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు. మనం చేయగలుగుతామా? మనం ఎట్లాగా అసలు ఆరాధనలో చెప్పండి? చేయలేం మనం. ఎందుకంటే ఆ సంఘాలు వేరు, ఆ పద్ధతులు వేరు, ఆ ఆలోచనలు వేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలందరూ సహవాసం కలిగి ఉండాలి. ఏ సహవాసం? ప్రార్థనతో కూడిన దేవుని సహవాసం కలిగి ఉండాలా. ఇళ్ళకాడుండే సమాసాలు కాదు, వ్యాపారాల సమాసాలు కాదు, అప్పులిచ్చే సమాసాలు కాదు. అర్థమైందా? దేవుని ప్రార్థనా సమాసం కలిగి ఉండాలి. దేవుని ప్రార్థనా సమాసం కలిగి ఉన్నప్పుడు నీకు మేలులు జరుగుతాయి. ఇదిగో ఇంకొక వాక్యం చూడండి, అర్థమవుతుంది. అమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒకసారి 9-10 వచనాలు చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడు సావాసమునకు మిమ్మును పిలిపించి దేవుని నమ్మదగిన వాడని, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెను, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకత్యముతోనూ మీరు సన్నద్ధనులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఆరాధనలోకి వచ్చేటటువంటి సమాసం ఎలాగుండాలండి? ప్రేమతో కూడిన సమాసం మనలో ఉండాలి. కోపాలు, పగలు, కక్షలు, కార్పుణ్యాలు మనలో ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. మన సమాసం ఎప్పుడు కూడా ప్రేమను పంచేలాగా ఉండాలి. చేతైతే ప్రేమ పంచాలి, లేకపోతే దూరంగా ఉండాలా. అంతేగాని పక్కనోడికి నష్టం కలిగించకూడదు. నష్టం కలిగించాలి అని మనం అనుకున్నామంటే దేవుడు మనకు వైపు నుంచి డబల్ వేస్తాడు. హల్లెలూయా. అంటే మనం అనుకున్నామంటే ఎదుటోళ్ళకి రాదా ఆలోచన? ఆటోమేటిక్గా ఇప్పుడు నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా అతను ప్రేమిస్తాడు, నువ్వు ద్వేషిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ద్వేషిస్తారు. మనుషుల హృదయాలన్నీ ఒకటే కదండి, అంతేనా కాదా? లేకపోతే సపరేట్గా ఉండదు కదా. నువ్వు ప్రేమిస్తానంటే అవతలుడు ప్రేమిస్తాడు, నువ్వు ద్వేషిస్తానంటే అవతలు ద్వేషిస్తాడు.
సో ఇలాంటి ప్రేమను నీలో ఉండాలంటే యేసుక్రీస్తు నీకు పరిశుద్ధాత్మ రావాలంటున్నాడు. మనుషులందరూ చేసే పని అదే. చిన్న మాట అనుకున్నాం అనుకో, వెంటనే కోపడతాం, మనం చాలా బాధపడతాం, ద్వేషిస్తాం, రకరకాలుగా ఫీల్ అవుతాం. అది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ హృదయమా? కాదు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ హృదయాలు ఎలాగుండాలంటే, ఒకవేళ ఏదన్నా ఒక వ్యక్తి మనల్ని ఆలోచన చేస్తాం, ఏంది ప్రభువా ఆ బిడ్డ మనల్ని ఇట్లా ఎందుకు అంటున్నాడు, ఏం జరుగుతుంది, అతడు ఆలోచన ఏంటి, అతడు దేవుని యందు సమాసం కలిగి ఉన్నవాడా కాదా? ఒక్కోసారి దేవుని సమాసంలో ఉన్నోళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, అక్కడ దేవుని ఆత్మను సైతాను దొంగిలిస్తాడు. దొంగిలించేసి పరిశుద్ధాత్మను పక్కకి నెట్టి ఈ దురాత్మతో ఏకీభవించుకొని, అట్ట కుదరదు, ఇట్లా చేయాల్సింది, ఇట్ట కుదరదు, అట్ట చేయాల్సిందని మన హృదయాలను వాడు దొంగిలించేసి మనలో ఆ దేవుని ఆత్మను పక్కకి నెట్టేసి వాళ్ళ దురాత్మ చేత మన మీద ఆలోచనలు కలిగించేసి మనలను మరి పాపమునకు గురి చేయటానికి సైతాన్ ఇష్టపడతా ఉంటాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీకు చెప్తా ఉంటాం, వాళ్ళు అపోస్తలులు కూడా రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. మరి దానియేలు 3 మార్లు ప్రార్థన చేశాడు. ఇట్లా రకరకాల ప్రార్థన చేస్తుంటారు. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా ఏంటంటే, కనీసం మనం కూడా రోజుకి 3 మార్లు ప్రార్థన చేయటం మనకు అవసరం. ఎప్పుడు ప్రార్థన చేయాలా? ఉదయాన్నే నిద్ర లెగొడుతుంటే దేవునికి ప్రార్థనతోటి మనం లెగవాలి. ఎట్లా లెగవాలా? కొంతమంది లెగుస్తారు ఈ ఊళ్ళల్లో జనం, ఈ లోకంలో జనం లెగవటంతో, ఓయ్ టీ అయిందా, హల్లెలూయా, లెగంగా ఏమంటారు, టీ అయిందా, అయిపోయింది ఇంకా ఎంతసేపో. ఒక్కొక్కళ్ళు లెగవంగానే సిగరెట్లు, ఇద్దరు లెగవటంతో టక్మంది ఎత్తాడు, ఎలుగెత్తాడు నగరబొత్తిలాగా, 2-3 బీగులు వీసిగానే అప్పుడు బయటకు వస్తాడు. హల్లెలూయా. అంటే వాళ్ళకు ఉండేటటువంటి ప్రేమ అది, మనం కాదనకూడదు. వాళ్ళని మనం ఏదో విమర్శిస్తున్నామని కాదు, వాళ్ళకు ఒక్కొక్క వీక్నెస్. కానీ దేవుని యందు విశ్వాసం కలిగిన మనమైతే ఎలాగుండాలి? మనకి టీలు, కాఫీలు, సిగరెట్లు, పాన్పురాకు సిగరెట్లు పొట్లాలు కాదు. ఏం చేయాలి? దేవుని బిడ్డలు సమాసం ఎట్టాలండి? నిద్ర లేకపోవడంతో ముందు మోకాళ్ళు వేయాలి. అక్కడే చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు మీ స్నానం చేయలేదు, మీ స్నానం చేయకుండా ప్రార్థన చేయొచ్చా? కంపల్సరీ ఏం కాదు. గుర్తుపెట్టుకోండి, మన దేహశుద్ధి వేరు, ఆత్మశుద్ధి వేరు. అవునా కాదా? ఆత్మకి ఎప్పుడు కూడా కలుషితం లేదు. మన దేహమే మలినం అవుతూ ఉంటుంది. ఈ దేహానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. అంటే ఇంపార్టెంట్ ఇవ్వకూడదని చెప్పి చెడ్డ పనులు చేయమని కాదు. అర్థమైందా? ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అన్నాడు పాస్టర్ గారు, ఏది చేసినా ఏమైంది అనుకోగలదు, తప్పది. చెడ్డ క్రియలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్నా కూడా అంత ఇంపార్టెంట్గా పట్టించుకోబోగు, దాన్ని నీ ప్రార్థన కొనసాగించని అర్థం. హల్లెలూయా. శరీరం కన్నా మనకు ఆత్మ ముఖ్యం కాబట్టి ఆత్మానుసారంగా మనం దేవుడితో ప్రార్థనలో కొనసాగచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు ఒక స్త్రీని ఒక పురుషుడి వివాహ బంధాన్ని కలుపుతారు. వారిరువురు కలిసి జీవించేటటువంటి జీవితాన్ని దేవుడు అంగీకరించాడు. మీరు దేహాలు వేరేనా, ఏక మనస్సు కలిగి ఉన్నవారై ఉన్నారు అని చెప్పాడు. అవునా కాదండి? దేవుడు పవిత్రమైనటువంటి బంధాన్ని మనం తృణీకరించకూడదు. కానీ వేరే వేరే సంబంధంగా ఉండేటటువంటి పరిస్థితులు మాత్రం తేడానే. అలాంటివి మన హృదయాల్లోకి రాకూడదు, అలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. నేను చెప్పేది క్లారిటీగా అర్థం చేసుకోండి. దేవుడు ఒక వ్యక్తుల్ని భార్య భర్తగా ఏక మనసుతో కూడినప్పుడు వారు పవిత్రులే, వాళ్ళు అపవిత్రులు కాదు. దేవుడి దృష్టిలో ఎవరాళ్ళు? పవిత్రులే వాళ్ళు. ఎందుకంటే ఆయన సెట్ చేసింది ఆ దేహాలు రెండు కూడా. కాబట్టి ఉదయాన్నే నిద్ర లేకపోవడంతో చక్కగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. మోకాళ్ళేసి దేవుడికి 10 నిమిషాలు 5 నిమిషాలు మొరపెట్టచ్చు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ దర్శనాలను బట్టి కావచ్చు, ఆ కళలను బట్టి కావచ్చు, లేకపోతే ఆ రోజు జరిగిన సన్నివేశాలను బట్టి కావచ్చు, దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఉదయాన్నే ఆయన ప్రార్థనలో కొనసాగించుకొని తర్వాత కూడా జరగబోతున్నటువంటి ఆ రోజును గురించి కూడా నువ్వు కొంచెం ప్రార్థన చేయాలి. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు జరుగుతున్నటువంటి ప్రార్థన, అయ్యా ప్రతి సమయమునందు, ప్రతి క్షణినందు, ప్రతి గడియందు నువ్వు నాకు తోడుండాలి ప్రభువా, లేకపోతే నేను ఏమైపోతానో నాకు తెలియదయ్యా అని మనం అడగాల ఆయన్ని. మనం పెద్ద గొప్పవాళ్ళేం కాదు. సైతాను ఎక్కడి నుంచి ఎటు నుంచి ఏ విధంగా దూసుకొస్తాడో మనకు తెలియదు. అవునా కాదా?
ఆ దూసుకొచ్చి ఆ దూకుడు ఆగాలంటే మన వెనకెవరు ఉండాలా? పరిశుద్ధాత్మ ఉండాలా. పరిశుద్ధాత్మ మన మీద ఉంటే కానీ అక్కడ ఆగడం. నువ్వు ఇది వదిలిపెట్టుకున్నావు అనుకో, మనవాడి కాడ పరిశుద్ధాత్మ మీద సర్రని వచ్చి మనలో జొరబడతాడు. జొరబడి వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. హల్లెలూయా. తర్వాత మనకి శాపం వచ్చేసి, పాపం వచ్చేసి. కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు వాక్యంలో? యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, యేసుని తమ రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఏక మనస్సు కలిగి ప్రేమ కలిగి ఉండాలి తప్ప ద్వేషము, ఈర్ష్య, కక్ష, కోపాలు మనలో ఉండకూడదు. ముఖ్యంగా మనకి యేసుక్రీస్తు వారి యొక్క గుణం రావాలి. యేసుక్రీస్తు వారికి ఒక మంచి గుణం ఉంది. ఏంది చెప్పండి? అది కన్నా కూడా ప్రేమించడం అంటే అందరం ప్రేమిస్తున్నాం ప్రస్తుతానికి, అదొక ప్రేమ. ఇంకో గుణం కూడా ఉంది, చెప్పండి. అది చెబితే మీరు ధన్యులే. హల్లెలూయా. అది తెలిస్తే మీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టే, నేను గ్యారెంటీ చెబుతున్నా. చెప్పండి. ఒక్కటే ఒక గుణం ఉంది, మంచి గుణం ఉంది. ఏం చెప్పండి? అది ప్రాణం పెట్టకపోతే నువ్వు మళ్ళీ జన్మించలేవు, కానీ నీకోసం పెట్టాడు. అది కాదు, ఇంకా ఉంది. చెప్పండి. సరే, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నిజం చెప్తున్నా, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ లక్షణము, గుణం ఏంటంటే ఎంతటి పాపినైనా క్షమించే గుణం. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం సరి గట్టిగా. ఏంటండి? ఎంతటి పాపినైనా. ఎంతటి పాపి అంటే తెలుసా? ఎదురుగా వచ్చి యేసుక్రీస్తు వారిని కత్తితో పొడవబోయాడు ఒకడు. పొడవబోయాడు లేదా? ఆగు పేతురు, ఆగవయా. పేతురు కత్తి తీసుకుని వాడి మీదకి పోతున్నాడు. ఏయ్, మా యేసయ్యనే కొడతాను అని. తెలుసా మీకు సంఘటన? బైబిల్లో ఉంది. ఎమ్మండి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఆగు పేతురు, ఆడు నా బిడ్డనయా, ఆడు పుడుతుంది వాళ్ళ తండ్రిని, నీకెందుకు కంగారు పడతావు, అట్టాగు అని తనను సంహరించేటటువంటి వ్యక్తిని కూడా క్షమించగలిగినటువంటి గొప్ప హృదయం కలిగిన వాడు యేసయ్య. హల్లెలూయా. తెలుసా? ఆ గుణం నీలో ఎప్పుడైతే వచ్చుద్దో నీలో పరిశుద్ధాత్మ నిండుగా ఉన్నట్లు లెక్క. అంటే ఒక మనిషిని చంపటం అనేది అసలు క్షమించరాని నేరం, అవునా కాదండి? ఒక మనిషిని కొట్టడమో తిట్టడం అనేది ఒక రకమైన పాయింట్స్, అవునా? చంపటం అనేది అసలు మన శరీరాన్ని చంపటం, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను చంపేయటం అంటే ఇదంతా ఘోర పాపం అండి. నరహత్య చేయకూడదని చెప్పి వాక్యం చెబుతుంది కదా. మరి యేసుక్రీస్తు వారిని చంపటానికి వస్తున్నటువంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు క్షమించాడంటే ఆయన ఎంత గొప్ప హృదయం. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం ఉండవాడట వర్ర పాటును కూడా చిన్న మాట అంటేనే ఓర్చుకోలేము మనం. ఇక కత్తి తీసుకొని వచ్చి ఊరుకుంటావా? వాడు ఆడ కత్తి తీసుకొస్తే ఈ నుంచి మనం కర్రీసేస్తాం. హల్లెలూయా. వాడు మనం పోవటానికి వస్తాడని. అంతేనా కాదా? నిజం చెప్పండి. హృదయాలతో ఆలోచించండి, హృదయాలతో మాట్లాడండి. మీరు దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు, నా ఆలోచనలు కాదు. ఇలాంటి ఈ వాక్యాలన్నీ నీ హృదయంలో ఉన్నాయా? ఇలాంటి ఈ వాక్యాలన్నీ నీ హృదయంలో మెమరీలో పెట్టావా? మరి నీలో పరిశుద్ధాత్మ ఉందంటానికి గ్యారెంటీ ఏంది? ఇవన్నీ నీలో ఉండాలా. ఈ ఆలోచనలన్నీ నీలో ఉండాలా. ఈ యొక్క ఆలోచనలన్నీ నీ శక్తిలో ఉంటేనే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లు. ఒకవేళ ఇవేమీ లేకుండా కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య ఇలాంటివి కానీ మనలో రగులుతున్నాయి అంటే మనలో ఒక పక్కన సైతాన్ ఉన్నట్టేనండి. హల్లెలూయా. సైతాన్ కూడా మన పక్కన ఉన్నట్టేనండి. కాబట్టి దేవుని బిడ్డల సహవాసం ఎలాగుండాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని ప్రతి ఒక్క వ్యక్తిని క్షమించే హృదయం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క మనిషిని క్షమించేటటువంటి హృదయం కలిగి ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఏమండి వాడిని క్షమిస్తే మాకేమొచ్చింది, వాడిని క్షమిస్తే మాకేమొచ్చింది, వాడు మమ్మల్ని ఇటు చేశాడు, మమ్మల్ని అట్టన్నాడు, మమ్మల్ని ఇట్టన్నాడు అని మనం చెబుతాం మనం. హల్లెలూయా. వాడు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఈ లోకంలో అంటున్నారు, అంతేనా? నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడివా? కాదు. దేవుని యందు రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డవి, పరిశుద్ధుడివి, పరిశుద్ధాత్మ దేవుడివి, కుమారుడు అయి ఉన్నావు నువ్వు. కాబట్టి వాడు ఈ లోకంలోనే నిన్ను తిట్టాడు, ఈ లోకంలో నిన్ను అవమానపరిచాడు, ఈ లోకంలో నిన్ను దూషించాడు, అదంతా జాంతానే. హల్లెలూయా. అది మన రాజ్యానికి పనికిరాదు.
మన రాజ్యానికి పనికొచ్చేది ఏంటి అంటే వాడిని ప్రేమించే మనసే కావాలి మనకు. హల్లెలూయా. ఎందుకంటే నీ పక్కన ఉండే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు. రేపొద్దున నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తే నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను దూషించే మనసుతో కలిగి ఉండరు. నువ్వు తెలియక ఒకళ్ళు జారి పడితే లేపి నిన్ను ఎత్తుకుంటారు. పొరపాటున ఒకళ్ళు ఏదన్నా నీలో సైతాన్ వచ్చి మాట్లాడటానికి ప్రయత్నం చేయడానికి లేదో. పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు మార్గంలో ఆలోచన చేయడం. ప్రతి ఒక్కరు తన సొంత సహోదరులాగా, రక్త సంబంధికుల్లాగా. నిజం చెబుతున్న, రక్త సంబంధికులు కూడా అంత దగ్గరగా ఉండరు. మనం అంత దగ్గరగా ఉంటాం దేవుని రాజ్యంలో. హల్లెలూయా. అవునా కాదా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తా. ఈ మిషన్లో వచ్చినటువంటి ఒడ్లలో బియ్యములో అన్న రాళ్ళు ఉంటాయి. డీ స్టోన్లో పోసిన తర్వాత డివైడ్ అవుతుంది చూసావా బియ్యం. ఇందులో నీకు రట్టు వచ్చిద్దా? రాయి వచ్చిద్దా? పొర్రపాటును కూడా రాదు. దాంట్లో ఉన్నటువంటి సన్న సన్న నూకతో సహా కిందకి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పాయింట్ కీలకంగా ఉంది, మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఈ నూకలో ఈ యొక్క రాళ్ళు ఏంటంటే, ఈ రాళ్ళు ఏమో అసలు అచ్చంగా దురాత్మ కలిగిన వాళ్ళు. అర్థమైందండి? దురాత్మ వాళ్ళు ఎప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ చిన్న చిన్న నూకర గింజల్లాగా చూడు, ఈ ఇల్లు ఏంటంటే దేవునిలోకి వచ్చి కూడా ఆకారం ఏమో దేవుని బిడ్డలాగా ఉండి లోపల అంతరంగాల్లో కొంచెం తేడా ఉంటాయి. అవి నూకలుగా మారిపోతాయి, జారిపోతాయి. హల్లెలూయా. ఈ మంచిగా బయటికి పడవు. అర్థమవుతుందా మీకు వాక్యం? అర్థమైతే పర్లా. హల్లెలూయా. నూకలుగా జారే ఏంటి? ఇవి కూడా బియ్యమే, కానీ తినటానికి పనికి రాకుండా అయిపోయినాయి. పరిశుద్ధులే అనుకుంటాం, పరిశుద్ధాత్మ రక్షణ పొందాం అనుకుంటాం, కానీ లాస్ట్కి ఏం జరిగిందంటే కొన్ని లోపాల వల్ల మనం కూడా జారిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడుతుంటారో, ఎవరైతే దేవునితో సంహాసం కలిగి ఉంటారో, దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారో, వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా డీ స్టోన్లో రాళ్ళు లాగా, దాని పేరేంటి, చిన్నగా ఉంటుంది చూసావా, ఇందాక చెప్పావు, నూకల్లాగా వెళ్ళిపోవటం. హల్లెలూయా. ఇంకొక వాక్యం లాస్ట్లో వాక్యం చూపిస్తాను అమ్మా. ఇందాక 1 కొరింథీయులు చదివా కదా నాన్న, 2 కొరింథీయులు అని ఉంటుంది, దాని పక్కన ఇంకొక అధ్యాయం తీసుకో. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14 నుంచి 16 దాకా చదువు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విశ్వాసమును అంగీకరింపగలడు. జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ సబరము చేతనే వివేచింపబడునని గనుక అతడు వాటిని గ్రహింపగలడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వేచించుగా గాని అతడైన చేతనైనను విశ్లేషించబడును. హల్లెలూయా. ప్రభువు మనలను ఎరిగిన మనుషులకు బోధింపగలవాడై ఉండెను. మనమైన క్రీస్తు మనసు కలిగి ఉన్నవారము. హల్లెలూయా. ఇక్కడ వాక్యం జాగ్రత్తగా వినాలి. దేవుని మనస్సు లేనటువంటి వాళ్ళంట దేవుని వాక్యాన్ని అంగీకరించడం. అదే చెప్పింది ఇప్పుడు సహోదరి మాట్లాడింది. అర్థమైందా? ఫస్ట్లో చెప్పిన మాట అదే. దేవుని ఆత్మ లేనటువంటి వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరు. దేవుని బిడ్డలుగానే ఉంటాం, దేవుని సమాసం చేసినట్టే ఉంటాం. అదిగో ఆ రాళ్ళ మిడిపడి మనం కూడా ఆ నూకల్లాగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రభువా, నేను నీ రాజ్యంలోకి రావాలని రక్షణ పొందాను, అన్ని చేశాను, ఏంది ఈ వడ్డీకించమంటే, ఈ దుర్మార్గుడు అంటే నా లైఫ్ వెళ్ళిపోతుంది ఎందుకు ప్రభు అంటే, అబ్బాయి నువ్వు పరిశుద్ధుడు కాలేకపోయావురా, నీ ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితంలో నువ్వు ఏ కాడికి ఏదో ఒక బ్యాడ్ రౌండ్, బ్యాడ్ ఆలోచనలు, బ్యాడ్ మైండ్ తోటే, చెడు ఆలోచనలతోటే బ్రతికావురా నీ జీవితకాలం. నన్నేం చేయమంటావు? మిషన్లో వేసి నేను ఒడ్డు తీద్దామని మిషన్లో పోసా, నువ్వేమో కరెక్ట్గా మిషన్లో మూవ్ అవ్వకుండా అటు పోయావు ఇటు పోయావు, వాడి కింద పడ్డావు వీడి కింద పడ్డావు, అవి చేసావు ఈ చేసావు, 2 మొక్కలయ్యావు, నోకయ్యావు. నన్నేం చేయమంటావు? జారిపోంటాడు. హల్లెలూయా. అర్జుడు ఏయంగా చక్కగా మూమెంట్లు ఎట్టొచ్చిందో, ఆత్మను పొందుకొని, పరిశుద్ధ ఆత్మను పొందుకొని, ఎలాంటి పొరపాటు లేకుండా నీతిగా వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇదిగో మేలిమి బియ్యంలాగా నా కాడకు వచ్చేసాడు. నువ్వేందంటే అటు ఎగిరావు ఇటు ఎగిరావు 2 మొక్కలయ్యావు, లాస్ట్కి ఏమయ్యావంటే ఇదిగో నోకయ్యావు, అందుకే జారిపోయావు. హల్లెలూయా అని చెప్పింది అర్థమవుతుందా? అర్థమైతే పర్లా. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు గమనించండి, అలాంటి పనులు మనం చేయకూడదు. అలాంటి పనులు చేస్తే రేపు దేవుని రాజ్యానికి మనం స్వతంత్రించుకోలేము. ఎవరైతే మట్టి గింజలో
మట్టి గింజలు అంటే అసలు దేవుడిని అంగీకరించినటువంటి వాళ్ళు, దేవుడిని గుర్తిరిగినటువంటి వాళ్ళు, ఈ లోకంలో యేసుని నమ్మనటువంటి వాళ్ళను దేవుడు మట్టి గింజతో పోలుస్తూ ఉన్నాడు. మరి మనం నూకలుగా ఎందుకు మారుతున్నామంటే మనం ఎగురుతున్నాం మన పక్క నుండి కూడా. హల్లెలూయా. నూకలుగా ఎగిరి 2 ముక్కలు అయ్యి బెజ్జంలో పడి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము దేవుని ఆత్మను పొందుకొని నిరారంభులమై, నిర్మలము కలిగి, ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, శాంతము కలిగి, ఒక విషయంలో 1కి 10 సార్లు దేవుడికి మోకాళ్ళేసి అడగాలి. మనం ఒక పని గురించి అడగాలి, ఒక విషయాన్ని గురించి అడగాలి. అడగకుండా ఎగిరామనుకో ఎగురుతాం. హల్లెలూయా. అంతేనా? ఇప్పుడు వెళ్తా ఉందనుకో డిస్టో ఆ బడి మెత్తగా వెళ్ళిపోతా ఉంటుంది, అది ఎరగతాం. ఎగురుతుందనుకో అటు ఇటు చూడండి, ఎగురుతూ ఉంటే బియ్యం ఆ మిషన్లు ఇట్టు ఊగేటప్పుడు కొన్ని బియ్యం ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగిరేదే ఇరుగుతూ ఉంటుంది, ఇరిగిందే నోక అయిపోయింది, నోక జారిపోయింది. హల్లెలూయా. క్లారిటీగా చెప్తారు వాక్యం, అర్థమైతే లేకపోతే దేవుడే మీ ఆత్మతో మాట్లాడుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సంహాసం ఎలాగుండాలంటేనండి, మన అంతరంగములు ఎరిగినటువంటి వాడు దేవుడు. నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు కాబట్టి దేవుడికి తెలుసు, నా హృదయంలో ఏముందో నీకు తెలియదు కానీ దేవుడికి తెలుసు. సో మనలో ఉన్నటువంటి మనము ఆ యొక్క చెడ్డ గుణాల చేత, చెడు ఆలోచనల చేత దేవుని వాక్యాన్ని విసర్జించి దేవుడు చెప్పేటటువంటి మాటలను పెడచవని చెప్పి చాలామంది ఏంటంటే ఈ లోకంలో మనుషులను చూస్తుంటారు. అంతేనా కాదండి? దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు, అదిగో ఆయన చూడు వాళ్ళు కూడా ప్రార్థన పోతారు, వాళ్ళు అటు చేస్తున్నారుగా, మనకేమైతే అంటారు కొంతమంది. హల్లెలూయా. రేపొద్దు నువ్వు వాడు ఎగురుతా ఉంటుంది ముందర ఒక రాయి, ఆ రాయి ఎగురుతుందని కూడా ఇక్కడ ఎగిరావు అనుకో, అది ఇరిగి 2 ముక్కలే డీస్టోన్లోకి వెళ్ళి నోక అయితే నువ్వు కూడా ఎట్టాను అవుతావు. హల్లెలూయా. అర్థమైందా చెప్తుంది? అర్థమైతే పర్లా. హల్లెలూయా. కాబట్టి మనము ఒక మనుషుడిని చూడకూడదు, దేవుని వాక్యమే మనకు ఆదర్శం. ఇక్కడ దేవుని మాటలే మనకు అవసరం, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు ఉండాలి తప్ప మనుషుడి ఆలోచన ప్రకారంగా ఏ మనుషుడిని మనం ఆధారంగా చేసుకోకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దైవ సేవకుడు నీకు ఆధారుడు కాదు, ఏ మనుషుడు నీకు ఆధారుడు కాదు, దేవుని వాక్యమే నీకు ఆధారం అయి ఉన్నది. అర్థమవుతుందండి? వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా మన జీవితాలు మార్చుకోవాలి, నువ్వైనా నేనైనా సరే. అంతేకాని కామట్టుంది, ఈయనట్టున్నాడు, ఆయనకేమైతులే నాకేమైతులే అనుకున్నావు అనుకో, ఆయన ఎగురుతాడు, మొక్కలవుతాడు, డీ స్టోన్ నుంచి కిందకు పోతాడు, రేపొద్దు నువ్వు కూడా ఆడకపోవాలి ఎగురుతావు, అయిపోతావు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని పరిస్థితి వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మట్టి గింజల్లోకి మనం కూడా నూకలుగా మారకుండా ఉండాలి అంటే దేవుని సమాసం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మన అంతరంగము ఎదిగినటువంటి దేవుడు, మన హృదయాలను చూస్తున్న దేవుడు, మన కపటాన్ని, మన మోసాన్ని, మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు. ఒకవేళ మనలో అలాంటి ఆలోచనలు కానీ ఉంటే దేవుడు మనలను నూకలుగా మార్చి తన రాజ్యానికి చేర్చుకోడు. హల్లెలూయా. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. పాట సరే, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడు యేసయ్యా, అబ్బా తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు, ఘనమైన నీ నామానికే మహిమ కలుగును గాక. నాయనా అయ్యా, ఈరోజు పరిశుద్ధ దినం ఆదివారం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరూ నాయన నీ సన్నిధిలో కూర్చున్నారు. అయ్యా, నీ బిడ్డల హృదయంతరంగాలు ఎరిగిన వాడివి తండ్రి. అయ్యా, నీ బిడ్డల హృదయంలో ఏమన్నదో నీకు తెలుసు నాయన. ఇదిగో నా ప్రభువా, నువ్వు మాట్లాడి ఉన్నావు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నుంచి నువ్వు మాట్లాడావు ప్రభువా. ఇదిగో నాయన, నీ బిడ్డలు సంహాసం కలిగి ఉండాలన్నావు, ఫెలోషిప్ కలిగి ఉండాలన్నావు, దేవుని ప్రార్థనా సంహాసం కలిగి ఉన్నావు, పరిశుద్ధాత్మ సంహాసం కలిగి ఉన్నావు, రొట్టె విరుచుటలో సహాయం కలిగి ఉండాలన్నావు తండ్రి. అయ్యా, ఈ లోకం ఆలోచనలు, ఈ లోక స్నేహాలు, ఈ లోక సంబంధాలు వ్యర్థమైనటువంటి ప్రభువా, నీ ఆరాధన స్నేహము, నీ ఆరాధన సమాసం, నీ రొట్టె విదుట సమాసం ఎంతో మాకు శ్రేష్టకరమై ఉన్నది. కనుక నాయన, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డలు ఈ వాక్యాన్ని గ్రహించుకొని ప్రతి ఆదివారము, ప్రతి శనివారం దేవుని ఆరాధనకు ఆబ్సెంట్ కాకుండా రావటానికి, దేవుని యొక్క ఆరాధనకు సమాసంగా రావటానికి వారి హృదయాలకు నా తండ్రి నువ్వు మంచి ఆలోచన శక్తిని కలుగజేసినందుకై నీ స్తోత్రాలు. అలాగనే నాయన, ఈ లోకంలో నాయన మేము జీవిస్తున్నప్పుడు, అయ్యా ఈ లోకంలో మేము తిరుగుతున్నప్పుడు దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఏ ఆత్మలు మా మీద ప్రయోగించకుండా ఎప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నాయన,
మరి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ హృదయం నీకు తెలుసు ప్రభువా. ఏ ఆలోచనతో, ఏ ఆవేదనతో నీ బిడ్డ నీ ప్రార్థనాలయంలో కన్నీరు కారుస్తుందో నీకు తెలుసు అయ్యా. అది నీ చిత్తమైతే అది నెరవేర్చు ప్రభువా. ఆ బిడ్డ పడుతున్నటువంటి ఆ వేదనను, శోధనను నాయన ఆనంద బాష్పంగా మార్చు తండ్రి. అలాగనే రాలేనటువంటి బిడ్డలు, దూరాన సమీపాన ఉన్న బిడ్డలు నీ సన్నిధిని రాలేక దురాత్మల చేత బంధించబడి ఈ లోకంలో కొట్టుమిడుతున్నటువంటి బిడ్డలను మీరు వాక్యం ద్వారా మాట్లాడండి. వాక్యంతో మీరు వాళ్ళని సంధించండి. వాక్యంతో వాళ్ళని మీరు తోడుకొని రండి. వాళ్ళు ఈ లోకంలో నశించిపోకుండా నీ పరిశుద్ధమైనటువంటి జీవ గ్రంథమునందు వారి పేర్లు లెక్కించుకొని నీ రాజ్యమునందు నీ బిడ్డలు పరిశుద్ధులై జీవించుటకు ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ప్రభువా నాయనా, మరి అనేక మంది బిడ్డలు రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు లోకంలో. అయ్యా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. యేసు క్రీస్తు యొక్క ప్రార్థన ఇదిగో ఒక నిత్య జీవానికి ప్రార్థన అయి ఉన్నది. ప్రతి మానవుడు నిత్య జీవాన్ని పొందాలి. ప్రతి మానవుని ఆత్మ రక్షించబడాలి. ప్రతి మానవుడు తన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేదే నీ ఆరాధన కార్యక్రమాలు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తన సొంత రక్షకుడుగా అంగీకరించుకొని దేవుని రాజ్యంలో చేర్చబడాలని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో నాయనా మేము వ్యాపారం సమాసం కాదు, ఇదిగో నాయన ఏదో ఈ లోక సమాసం కాదు, అప్పుల సమాసం కాదు, కానీ నీ ఆరాధన సమాసం మేము కలిగి ఉండాలి. నీ ప్రార్థనా సమాసం మేము కలిగి ఉండాలి. నీ రొట్టె విరచడంలో మేము సమాసం కలిగి ఉండాలి. కనుక నాయన ఇలాంటి అమూల్యమైన సందేశాన్ని ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగనే ప్రభువా, ప్రతి బిడ్డ హృదయాన్ని కడగండి. ప్రతి బిడ్డ హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఉంటే వాటిని నీ పరిశుద్ధ ఆత్మ చేత నా తండ్రి శుద్ధి చేసి వాళ్ళని పవిత్రులుగా చేసి వారిని నీ రాజ్యానికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, ప్రార్థన ప్రారంభం నుండి ప్రార్థన ముగించేటంత వరకు నీ పరిశుద్ధ ఆత్మ చేత ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నువ్వు నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత పెడుతున్నాను. దీవించి రక్షించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేయండి. అవునయ్యా, అవునయ్యా, అవును, అవును, అవునయ్యా, అవునయ్యా. నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మాన్య సవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్ద యంత్రము ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు నిత్యము సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా.